తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పాపం మంచోడు, ఇదివరకు ఏది కార్మిక సంఘాల తరపున పనిచేసేవాడు టీఎన్టీయూసీ తరపున, అట్లాగే బుద్ధా వెంకన్న అనుచరుడిగా ఉండి ఆ తర్వాత అధికార ప్రతినిధిగా బుద్ధా వెంకన్నకు కూడా సలహాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగాడు. ప్లస్ గన్నవరం ఎమ్మెల్యే సీట్ వస్తుంది అనుకున్నాడు, పాపం ఆయనకి ఇవ్వలేదు, ఆ వెంకట్రావుకి ఇచ్చారు. తను అందుకోసమనే బూతులు మాట్లాడి అది ఇది చేసి జగన్ని తిడితే దాని ద్వారా దాడులు జరిగితే చంద్రబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించడం, వీటి ద్వారా తనకు గౌరవం ఎక్కువ లభిస్తుందని ఆశించాడు. కానీ చంద్రబాబు గారి విషయం తెలుసుకోలేకపోయారు పాపం. అందుకనే ఫైనల్గా ఆయన అధికార ప్రతినిధిగానే మిగిలిపోయారు. ఇప్పుడు తాజాగా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. జగన్ సీఎంగా తప్పుకో, ఒక్క రోజులో పింఛన్లు పంపిణీ చేస్తాం, పట్టాభి సవాల్, ఓటమి భయంతోనే అసత్యాలంటూ ప్రచారం. పాపం తప్పదు, ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు కవర్ చేసుకోక తప్పదు. బాగానే ఉంది. కానీ ఇంతకీ మనం జన్మభూమి కమిటీలు అని వేసినప్పుడు ఒక్క రోజులోనే ఇచ్చేసాము మనం వాళ్ళందరికీ పెన్షన్లు. మరి అప్పుడు ముఖ్యమంత్రి మనమైనే కదా, చంద్రబాబు గారు కదా ముఖ్యమంత్రి, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మర్చిపోయారు అప్పుడు? లేకపోతే ఒక్క రోజులో ఇవ్వడం అసాధ్యమని నమ్మారా? రోజుల తరబడి కదా, రోజు వృద్ధులు వచ్చేవాళ్ళు, వికలాంగులు వచ్చేవాళ్ళు, వితంతువులు వచ్చేవాళ్ళు, ఒంటరి మహిళలు వచ్చేవాళ్ళు. వచ్చాక వాళ్ళల్లో 25 మంది ఉన్నారంటే 10 మందికి ఇచ్చి ఇవాళ డబ్బులు అయిపోయినాయి అంటాం, మళ్ళీ రేపు రమ్మంటాం. కనీసం 10-15 రోజులు పట్టేది కదా అప్పుడు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఒక్క రోజులు ఎట్టిచ్చేస్తారు? ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి ఆ పాపం వెంటాడుతుంటే దాన్ని కవర్ చేసుకోవడం, నువ్వు తప్పుకో మేము ఇస్తాం, నువ్వు తప్పుకో మేము ఇస్తాం. మనం ఉన్నప్పుడు ఇచ్చి మేమున్నప్పుడు ఒక్క రోజులో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు వారం రోజులు చేస్తున్నారు, తప్పుకోండి మీరు అని చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఓ వ్యవస్థ ఇంటి దగ్గరికి చేర్చాక అది కూడా 1వ తారీఖుకే ఇచ్చేది. ఇదివరకు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? 8వ తారీఖు 10వ తారీఖు లెక్క చెప్పేవాళ్ళు ఆ టైంలో. అది కూడా అందరికి ఇచ్చేవాళ్ళ? పార్టీ సింపథైజర్స్, ఫస్ట్ పార్టీ కార్యకర్త, 2 పార్టీ సింపథైజర్, 3వది తటస్థులు మనకు ఓట్లేస్తారనుకున్న వాళ్ళకి. కానీ ఇప్పుడు అట్లా కాదు, అందరికీ వస్తున్నాయే, మిస్ అయినట్టున్నారు.